ఇది కొత్త మిషన్, చూసి జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, లేదంటే సమస్య ఏర్పడుతుంది. త్వరగా కానివ్వండి. 2 రోజుల్లో పని పూర్తి చేయకపోతే మన బాస్ కి కోపం వచ్చేస్తుంది. పని పూర్తి చేస్తాం బాస్. గ్యాస్ కూడా రెడీ అయింది. అవును, గ్యాసు సిద్ధమయ్యింది. ఇదిగో దీన్ని పరిశోధించి చూడండి. ఇదే వేప గ్యాసు, బాగుందా లేదా చూడండి. మూర్ఖులారా, నిద్రపోవడానికి కదా గ్యాస్ తయారు చేయమని చెప్పాను. ఎందుకు నవ్వడానికి తయారు చేశారు? సార్, ఈ గ్యాస్ ప్రభావం ఒక 5 నిమిషాలు ఉంటుంది, ఆ తర్వాత ఉండదు, అంతే. ఈ ప్లంబర్ ఫోటో ఎందుకని తీస్తున్నాడు? ఇదే మాయ అనుకుంటాను. అరే వాడిని పట్టుకోండి. మీ రహస్యాలన్నీ నేను బయటపడతాను. మీ గురించి పోలీసుల దగ్గర పూర్తిగా చెప్తాను. సార్, ఇది ట్రై చేసి చూడండి సార్, బాగుందా లేదా అని చెప్పండి సార్. అరే, దీన్ని ఎందుకు ఓపెన్ చేశారు? దీని ఎట్టి పరిస్థితులను ఓపెన్ చేయకూడదు. ఇప్పుడు 5 నిమిషాలు మనం నిద్రపోతాం, చూడండి. కాసేపట్లో పూర్తి డేటా కాపీ అయిపోతుంది. ఇంకా కొద్ది సమయం పడుతుందనుకుంటా. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. అసలేం జరుగుతోంది? వాడు అన్ని డేటాని దొంగిలించేశాడని అనుకుంటున్నాను. వాడు పై నుంచి తప్పించుకుంటున్నాడు. వాడిని పట్టుకోండి. ఏయ్, నువ్వు చాలా దూరం పరిగెత్తుకుంటూ వెళ్ళలేవు. కోడ్ రేట్. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి డేటాని దొంగిలించుకుని సిటీకి వెళ్తున్నాడు. త్వరగా పట్టుకోండి. అరే, బ్యాటరీ అయిపోయిందే. ఇకపై మనం పరిగెత్తాల్సిందే. అమ్మయ్యా, అవును. అవుడు. అయ్యో, పోయింది. ఏంటి మెదడు పని చేయట్లేదా? త్వరగా వెళ్ళి పట్టుకోండి, తప్పించుకోకూడదు. మనం ఇరుక్కున్నాం బాస్. లేదు. అరే, ఎటువైపు వెళ్ళిపోయాడు? సగం మంది అటేళ్ళండి, సగం మంది ఇటేళ్ళండి, మిగతా వాళ్ళు నాతో రండి. అయ్యో. ఏదైతేనే ఈరోజు షాపింగ్ బాగా పూర్తయింది. ఏమంటావు పెద్దోడా? మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళి బాగా విశ్రాంతి తీసుకోవచ్చు. ఎంత పని చేసావయ్యా నువ్వు? 70 రూపాయల టమోటాల్ని గుజ్జు గుజ్జు చేసేసావు.
ఎనీ డౌట్స్? అవును 30 రూపాయలు ఉన్నప్పుడు నువ్వు వచ్చి ఇలా కూర్చోలేదు కదా. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. అరే నీకేమైంది? ప్లంబర్ రా తమ్ముడు, ఎవరింట్లోనైనా బాత్రూమ్ పంపిణీ విరగొట్టుంటాడు. అదిగో ఆ కారులో ఉన్నాడు. వాళ్ళందరూ నన్ను వెంబడిస్తున్నారు, దయచేసి నన్ను కాపాడండి ప్లీజ్. బనీ కారు తీ. త్వరగా మన కారు తీసుకొని రా, వాడు పారిపోతున్నాడు. ఓకే సార్, ఆటో డ్రైవ్ ఆన్. అరే ఏంటయ్యా ఇది, మనం ఇరుక్కుపోయాం. ఎనీ డౌట్స్? అరే ఇది నో ఎంట్రీ కదా, ఇప్పుడు మనం రివర్స్ లోనే వెళ్ళాలి. మనం బాగా ఇరుక్కుపోనుకుంటా, ముందు బాగా ట్రాఫిక్ గా ఉంది. అరే అటు చూడండి, వాళ్ళ దగ్గరికి వచ్చేసారు. ఒక పని చేయండి, ఇది పెన్ డ్రైవ్, తర్వాత నా అడ్రస్. నా ఇంట్లో రాబర్ట్ ఉంటాడు, ఈ పెన్ డ్రైవ్ వాడికి ఇచ్చేయండి, ఎందుకంటే మీకు ధైర్యం ఎక్కువ. ఈ కార్డు రాబర్ట్కి ఇస్తే వాడు ముఖ్యమైన విషయం మీకు చెప్తాడు. ఆల్ ది బెస్ట్ పిల్లలు. వాడు ఎక్కడికి వెళ్ళాడు? ముందు మీరు నాకు సమాధానం చెప్పండి, మీరు ఎవరు, ఎందుకు ఆయన ఫాలో చేస్తున్నారు? అదేంటంటే మేము క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్లము. వాడు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తో పారిపోయాడు. రోడ్డు మీద. అవును, నీకెలా తెలిసింది? ఎందుకంటే ఆ పెన్ డ్రైవ్ ఇప్పుడు మా దగ్గరే ఉంది. ఎనీ డౌట్స్? చాలా మంచిది పిల్లలు, మీరు ఈ దేశానికి చాలా పెద్ద సేవే చేశారు. మేము ఎప్పుడు చేస్తున్న పని అదే కదా. ఆ పెన్ డ్రైవ్ ను నాకు ఇలా ఇవ్వండి. ఆశ్చర్యంగా ఉంది, పెన్ డ్రైవ్ తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ అతను పట్టుకోలేదే. ఏయ్, వాళ్ళు సిబిఐకి చెందిన వాళ్ళు వచ్చిన పని చేసుకుని వెళ్ళిపోతున్నారు. రండి మనం వెళ్దాం. ఎక్కడికి అంత వేగంగా వెళ్తున్నావు? వీన్ని బాస్ దగ్గరికి తీసుకురండి. మీరేం చేస్తున్నారు? నన్ను వదిలేండి, వదిలేండి ప్లీజ్. ప్రశాంతంగా నిద్రపోవడానికి నిద్ర మాత్రలు వేసుకోండి. ఈ నలుగురిని ఎక్కడ చూసినా వెంటనే పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వండి. ఈ నలుగురు నేరస్తులు. అవునండి, మోస్ట్ వాంటెడ్. కానీ మనం ఏం తప్పు చేసాం? ఇక్కడున్న ఈ సీక్రెట్ ఏజెంట్ కనిపించడం లేదు. చివరిసారిగా ఈ సీక్రెట్ ఏజెంట్ ఈ కారులో వీళ్ళతోనే ఉన్నాడు. అయ్య బాబాయ్, ముందే చెప్పుండొచ్చు కదా అతను ఒక సీక్రెట్ ఏజెంట్ అని. ఎనీ డౌట్స్? మీరందరూ తెలివైన వాళ్ళు కాబట్టి బాగా అర్థం చేసుకుని ఉంటారు. సీక్రెట్ ఏజెంట్ కదా, అందుకే అతను సీక్రెట్ గా ఉన్నాడు. ఇతని దగ్గర చాలా పెద్ద ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. చివరిసారిగా సీక్రెట్ ఏజెంట్ ని కలిసింది వీళ్ళే. కానీ ఆయన దగ్గర ఒకే ఒక చిన్న పెన్ డ్రైవ్ కదా ఉంది. నాకు మొదట్లోనే ఇందులో ఏదో సమస్య ఉందని అర్థమైంది. తప్పకుండా పెన్ డ్రైవ్ లోనే ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇప్పుడు మనం అందరం వాంటెడ్ లిస్ట్ లోకి వచ్చామే. అరే అవును తమ్ముడు, ఇప్పుడు ఇది చాలా పెద్ద సమస్య అయిపోయింది. రండి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఏం జరిగిందో మనం వాళ్ళకి మొత్తం చెప్దాం. త్వరగా వాళ్ళని పట్టుకోండి. తప్పించుకోవాలని చూడకండి, నిజం చెప్పండి, వాడిని ఎక్కడ దాచిపెట్టారు? రోడ్డు మీద. ఓ, వాడిని అక్కడే వదిలేసి వచ్చారా? లేదు, రోడ్డు మీద పరిగెత్తించాం. అతను పరిగెట్టినప్పుడు మీరెందుకు పట్టుకోవాలని చూసారు? సార్, మేము వాడిని పట్టుకోలేదు, వాడే వచ్చి మా కారులో ఎక్కాడు. నేను మీకు ఎలా కనిపిస్తున్నాను? అతను మీ కారులో వచ్చి కూర్చుంటే మీరే పట్టుకున్నామని చెప్తున్నారు. మీ మాటలు కాస్త కట్టిపెట్టి మేము చెప్పేది వినండి. ఓ, అయితే నువ్వే చెప్పు.
ఇక్కడేమి దాగుడు మూతలాట పోటీ జరగడం లేదు ఏంటి డౌటా? డౌట్ ఉంది, ఖచ్చితంగా డౌట్ ఉంది. నాకు మాత్రమే కాదు, ఈ సిటీలో అందరికీ డౌట్ ఉంది. మార్కెట్ లో ఉన్న సీసీటీవీ కెమెరాలు మీతో పాటు ఏజెంట్ ఫోటో కూడా ఉంది. దాని తర్వాత వాడు ఇంటికి వెళ్ళలేదు, క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్ కూడా వాడు వెళ్ళలేదు. కానీ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళే కదా ఆయన వెంటాడుతూ వెళ్లారు. ఆయన్ని పట్టుకోవాలనే కదా చెప్పారు. ఈష్క్, మీకు బుర్రలో ఎదురా ఉందా? వాడిని వెంటాడుతూ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు ఎందుకు వెళతారు? దీనికి సమాధానం క్రైమ్ బ్రాంచ్ వాళ్ళే కదా చెప్పాలి. ఒక నిమిషం, ఇప్పుడే నాకు మొత్తం అంతా అర్థం అవుతోంది. వాళ్ళు క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు కాదు, వాళ్ళు రౌడీలు. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని మనమే వాళ్ళకి ఇచ్చేసాం. తమ్ముడు, నాతో పాటు ఉండి నువ్వు కూడా గాడిదలా మారిపోయావు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళెందుకు సీక్రెట్ ఏజెంట్ వెనకాల పరిగెత్తాలి? వాళ్ళకి వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ బాగా తెలుసు కదా. రే గాడిద, వాళ్ళు చేసిన నేరాలన్నిటికీ ఆధారం ఆ పెన్ డ్రైవ్ లోనే ఉండుంటుందిరా. ఎనీ డౌట్స్? ఆ ఏజెంట్ ఏం చెప్పారంటే తన ఇంటికి వెళ్లి రాబర్ట్ అని ఒకరిని కలవమన్నారు. ఆయన ఏదో ఒకటి చెప్తారు కదా. అతన్ని ఎలా కనిపెట్టగలం? ఒకవేళ కనిపెట్టినా మన దగ్గర కార్డు లేదు, నిజం చెప్పడు కదా. వాళ్ళు ఆ కార్డ్ ని మన కార్ లోనే పడేసి వెళ్ళిపోయారు కదా, మనం దాన్ని తీసుకువెళ్దాం. మీరు ఆగండి, మీరు వాంటెడ్. మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారా ఏంటి? కాదు, కానీ నువ్వు కూడా వాంటెడ్వే కదా. మిమ్మల్ని బంధించడం నా డ్యూటీ. మీ మీద తప్పు లేకపోతే మీరు మంచి వాళ్ళని నేనే చెప్పేస్తా. మీరు మమ్మల్ని పట్టుకున్నాక మేము ఎలా వాంటెడ్ అవుతాము? అది మాత్రం కాకుండా మేము వెళ్లకుండా మీరు ఎలా పట్టుకుంటారు? కాబట్టి మేము ఇప్పుడు పరిగెడతాం, మీరు తర్వాత వచ్చి మమ్మల్ని పట్టుకోండి. ఓకే? ఓకే. అరే ఏంటి సార్ ఇంకా ఆలోచిస్తున్నారు? వాళ్ళు మిమ్మల్ని వెధవని చేసి పారిపోయారు. ఈష్క్, వాళ్ళు ఏజెంట్ ఇంటికే కదా వెళుతున్నారు. అక్కడ పెట్టి వాళ్ళని బంధించేద్దాం, రండి. ఆ అడ్రస్ ఇదే అయ్యా. ఎనీ డౌట్స్? రండి, లోపలికి వెళ్ళి చూద్దాం. రాబర్ట్, రాబర్ట్. రాబర్ట్ అన్నయ్య, మీరు ఎక్కడున్నారు చెప్పండి. ఇక్కడ అసలు ఎవరైనా ఉన్నారా లేరా? ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది. ఈ సీక్రెట్ ఏజెంట్ ఇంతకు ముందు బాక్సులు అనుకుంటాను, అందుకనే ఇలా గుద్దుతున్నాడు. ఇది ఈ ఇంటి సెక్యూరిటీ సిస్టమ్. ఏంటి డౌటా? అరే, కాపాడండి. ఏంటిది? ఈ హ్యాటు గాలిలో ఎలా తెలుతుందో చూసారా? దీన్ని ఇంతకు ముందు ఎవరు వేసుకున్నారో ఆయన దాన్ని అలాగే వదిలేసి వెళ్ళుంటారు. అందుకే అది అలా గాల్లో తేలుతోంది. అది చూడడానికి చాలా స్టైలిష్ గా ఉంది కదా. దీన్ని వేసుకొని చూస్తాను. ఇక్కడేం జరుగుతోంది? హనీ, త్వరగా దాన్ని తీసేయ్. ఏం చేస్తున్నావు హనీ? నేనేమి చేయడం లేదు, దానికదే చేస్తోంది. అరే, ఈ హనీకి అసలు ఏమైంది? ఒకవేళ వీడికి పిచ్చి పట్టిందా ఏంటి? ఖచ్చితంగా దీనికి ఈ ఆటే కారణం ఏంటుంది. ఇది మ్యాజికల్ హ్యాట్ అనుకుంటాను. ఇదేమి మ్యాజికల్ హ్యాట్ కాదు, ఇది ఎవరో ఒక సైంటిస్ట్ చేసి ఉండాలి. ఏంటి ఏమన్నా డౌటా? ఆ ఏజెంట్ ఏమో ఏం చెప్పాడు? ఇక్కడ రాబర్ట్ ని కలవగలమన్నాడు. ఎక్కడా రాబర్ట్? ఎవరో వస్తున్నారనుకుంటా. పదండి, వెళ్ళి ఎవరో చూద్దాం.
ఖచ్చితంగా వీళ్ళలో ఎవరో ఒకళ్ళే రాబర్ట్ అయి ఉంటారు. కాదు కాదు, వీళ్ళు ఆ రౌడీలే. రండి త్వరగా ఇక్కడి నుంచి వెళ్దాం. త్వరగా మెట్లెక్కండి. ఇక్కడికి ఎవరో వచ్చారని అనుకుంటున్నాను. అరే ఈ టోపీ ఏమైంది కనిపించడం లేదు. ఆగండి ఆగండి, నేను నడవలేకపోతున్నాను. వాళ్ళని పట్టుకోండి. ఆ హ్యాట్ నాకు ఇచ్చేయండి. మర్యాదగా అందరూ లొంగిపోండి. పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ. అరే నా మాట వినండి, ఆగండి. మేం క్రైమ్ బ్రాంచ్ వాళ్ళం, ఆగండి. ఈసారి నీ చేతిలో మేము ఇరుకోములే. మీరు మమ్మల్ని ఎదిరించి పోరాడలేరు. పరిగెత్తుతూ పరిగెత్తుతూ. సరే అయితే మనం నించొని గొడవ పడదాము. ఓయ్, ఆగాగు. ఓరి నాయనోయ్! ఆహా, ఈ వాచ్ చాలా స్మార్ట్ గా ఉంది. నేను కింద పడకుండా నన్ను ఇది కాపాడింది. ఆగండి. ఇన్స్పెక్టర్ పాండా, వాళ్ళని అరెస్ట్ చేయండి. వాళ్ళు ఆ రౌడీలే. ఆ సీక్రెట్ ఏజెంట్ దగ్గర నుంచి పెన్ డ్రైవ్ ని దొంగిలించింది వీళ్ళే. ఇష్క్, ఈయన క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ మిస్టర్ బాక్సింగ్ దో. అరే, ఇది పెద్ద ప్రాబ్లం అయ్యేలా ఉందే. సార్, ఈయన అని బనీ జోర్దార్ పర్బట్. చాలా మందిని అరెస్ట్ చేయడానికి వీళ్ళు మనకి సహాయం చేశారు. అరే వీళ్ళు మన ఏజెంట్ ని కిడ్నాప్ చేశారు. పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ. లేదు, మేము కారులోనే కూర్చునున్నాము. పరిగెత్తింది ఆ ఏజెంట్, ఇంకా కొంతమంది రౌడీలు. సార్, ఆ క్రైమ్ ని వాళ్ళు చేశారని నాకు కనిపించట్లేదు. వీళ్ళు ఎప్పుడు మనకి హెల్పే కదా చేస్తారు. అవును సార్, వాళ్ళు వేరే ఎవరో. అంతేకాకుండా మా దగ్గర ఉన్న మీ ఏజెంట్ పెన్ డ్రైవ్ కూడా తీసుకువెళ్ళిపోయారు. వాళ్ళెవరో మాకు తెలుసు. ఈ విషయంలో మీరు నాకు ఎలాగైనా హెల్ప్ చేసి తీరాలి. అందుకని మీరు మాతో పాటు రండి. పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ. అవును సార్, మీ ఆఫీస్ చాలా దూరంగా ఉంది. పరిగెత్తడం మొదలు పెడితే బాగా అలసిపోతాము. ఇష్క్, సార్ ఆయన తన స్టైల్లో చెప్పారు. అంతే, అర్థం చేసుకోండి. తర్వాత మీరు ఏజెంట్ ని పట్టుకోవడానికి హెల్ప్ చేయండి. మర్యాదగా చెప్పు, మా బాస్ వస్తే నేను ఏం చేస్తారో ఆయనకే తెలీదు. అరే ఇంకా ఏం చెప్పను, అన్ని చెప్పేశాను కదా. నాకు నిజం తెలియకపోతే ప్రశాంతంగా నిద్ర పట్టదు. ప్రశాంతంగా నిద్రపోలేను. అది సరే, నీ పేరేంటి? అది దయారాం ధనియా ప్రసాద్ టీకేకర్. అందరూ నన్ను ప్రేమగా డిటిటి అని పిలుస్తారు. నేను అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పకపోతే ఆ తర్వాత ఏం చేస్తానో నాకే తెలియదు. ల్యాబ్ లో నుంచి ఏం తీసుకొని పారిపోయావు? అసలు ల్యాబ్ అంటే ఏంటో కూడా నాకు తెలీదు. నేనేదో మామూలు గుడౌన్ అని లోపలికి దూరిపోయాను. కిరాణా కొట్టువాణ్ణి కదా. మొదలు పెట్టండి. ఓకే సార్. చాలు చాలు, ఇంకా ఎంతసేపు అని ఇలాగే చేస్తూ ఉంటారు. మా వాళ్ళు చాలా ఘోరమైన వాళ్ళు. పని పూర్తి అవ్వకుండా వదిలిపెట్టారు. మర్యాదగా చెప్పు, ల్యాబ్ లో ఏం దొంగతనం చేశావు? అరే ఇంకా నేను టీ కూడా తాగలేదయ్యా. పెన్ డ్రైవ్ లో ఏముంది? నాకు లడ్డు అంటే చాలా ఇష్టం. ఎవరికి ఇచ్చావు పెన్ డ్రైవ్ ని? మీ మావయ్యకి. చాలా తెలివైన వాడని అనుకుంటున్నాడు. వీడిని పెట్టే టార్చర్ కి అన్ని నిజాలు చెప్పాలి. వీడి కోసం ఎవరో ఒకళ్ళు ఇక్కడికి వస్తారు. నేను వెళ్తున్నాను.
అందరూ జాగ్రత్తగా వినండి. M3 మా అద్భుతమైన ఏజెంట్ పరిగెత్తుకుంటూ అలాగా అయితే నించోనే ఉండే బెస్ట్ ఏజెంట్ ఎవరు మీకు? మూర్ఖుడా, నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావా? అది కూడా పరిగెత్తుకుంటూ. నేను ఎక్కడ పరిగెడుతున్నాను? నేను ఇక్కడే కదా ఉన్నాను. నువ్వు నోరు మీరా, అలా మాట్లాడేవే ఆయనకి అలవాటు. ఎవరైనా ప్రాజెక్ట్ ఆన్ చేయండి. పరిగెత్తుకుంటూ. వీడే ఆ బాసు. వీడు చూడడానికి బూడిద గుమ్మడికాయలా ఉన్నాడే, ఎనీ డౌట్? వీడే ఆ బాసు. ప్యారే సింగ్ పరిగెత్తుకుంటూ. ఇదేంటి సార్ సర్నేమో పరిగెత్తుకుంటూ ఊరుకోనుండు. M3 వీడినే వెతుకుతూ ఉన్నాడు. పరిగెత్తుకుంటూ. అవును, మేం కూడా చూసాము. మమ్మల్ని కూడా పరిగెడుతూనే ఆయన కలిశారు. இந்த மனுஷன் அப்படி என்னதான் பண்ணாரு? చేశాడా? వాడేం చేయలేదు. కానీ M3కి సందేహం వచ్చింది, వీడేదో పెద్ద పని చేస్తున్నాడని. వాడి వల్ల ఏదో పెద్ద ప్రమాదమే ఉంది. పరిగెత్తుకుంటూ. మరైతే ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదు? మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవుగా. అది పరిగెత్తుకుంటూ. ఆ ఆధారం మేం పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొస్తాం, ఎనీ డౌట్? కానీ వీడు ఎక్కడుంటాడు? వాడు ప్రతిరోజు రాత్రి రెస్టారెంట్ నయర్కి వస్తాడు. అది కూడా పరిగెత్తుకుంటూ. ఆయన పరిగెత్తి ఎక్కడైనా ఆగుతారు కదా, అక్కడ మేము ఆయన పట్టుకుంటాము. అరే పనికిరాని వాడా, చెత్త కదవా. ఇప్పుడు లిమిట్ క్రాస్ చేసి పెడుతున్నావు. అది కూడా పరిగెత్తుకుంటూ. సార్ మీరు టెన్షన్ పడకండి. ఈ రాత్రి మేమందరం కలిసి రెస్టారెంట్ నీరాలో అతన్ని పట్టుకొని అతను ఏం చేయాలనుకుంటున్నాడో మేము తెలుసుకుంటాం. అక్కడికి మేము మారు వేషంలోనే వెళ్తాం సార్. ఎవరు మమ్మల్ని కనిపెట్టలేరు. ఆర్డర్ సార్. ఏ పల్లె నుంచి వచ్చావయ్యా నువ్వు? ఇప్పుడే నేను నీకు చూపిస్తాను. ఏ గ్రామం నుంచి వచ్చానో. ఏం చేస్తున్నావురా? ఇలా చేస్తే మనం అనవసరంగా దొరికిపోతాం. కానీ తమ్ముడు, వాడు ఇంకా ఇక్కడికి రాలేదు కదా. వాడు ఎప్పుడైనా రావచ్చు. పరిగెత్తుకుంటూ. మీకు ఏ డ్రింక్ కావాలి సార్? ఏదో ఒకటి చల్లగా తీసుకురా, నాకు నిద్ర రావటం లేదు. అరే నిద్రే రావడం లేదని చెప్పి వాడు నిద్రపోతున్నాడేంటి? బాస్ మిమ్మల్ని లేవండి. బాగా విను. రేపు జరగబోయే ఫామ్ హౌస్ పార్టీలో గెస్టులందరికీ తప్పకుండా కాల్ చేయాలి. నాకు నిద్ర రావడం లేదు. అదే నిద్ర రాలేదని చెప్పవు కదా, మరెందుకు నిద్రపోతున్నావు?
ఇలా చూడండి, నేను ఏదో ఒకటి చేసి వాళ్ళ దృష్టిని మరలిస్తాను. ఆ టైం గ్యాప్ లో మీరు అతన్ని కిడ్నాప్ చేసేయండి, అర్థమైందా? ఓ వీడు చాలా దారుణంగా ఉన్నాడే. అంతేకాక వీడు కంట్రోల్కి వస్తాడని నాకు అనిపించడం లేదు. వాడు తాగే కూల్ డ్రింక్స్ లో నిద్ర మాత్రలో వేసేయి. వాడికి నిద్ర వస్తుంది పరిగెత్తుకుంటూ. పరిగెడుతూ పరిగెడుతూ నిద్ర వచ్చిందని పడుకున్నాడంటే రే ప్యారే, నిన్నే వెతుక్కుంటూ వచ్చాను. నేను రోజు రాత్రి ఇక్కడికేగా వస్తున్నాను. అది తెలిసే మేము కూడా వచ్చాం, డబ్బులు తే. ఆ, ఏంటి నువ్వు బిచ్చం వేస్తున్నావా ఏంటి? ఇది మాకు సరిపోదు. ఎవరైనా డబ్బులు అడిగితే బిచ్చగాడనే కదా అనుకుంటారు. గొప్ప వాళ్ళు ఎప్పుడు డబ్బులు అడగరు. పెద్ద బాస్ దగ్గర 100 కోట్లు తీసుకున్నావు కదా, అది ఇవ్వు. రే గాడిదకు పుట్టిన గాడిదా, 100 కోట్లు ఏడైనా జోబులో పెట్టుకొని తిరుగుతాడంట్రా. అదంతా నాకు అనవసరం. నీ దగ్గర డబ్బులు వసూలు చేయకుండా మేము తిరిగి వెళ్ళాం. మీ బాస్కి నా మాటగా చెప్పు, వాడి దగ్గరే కొలగొట్టి వాడికే తిరిగి ఇచ్చేస్తానని. ఏంటి అర్థమైందా? ఏమన్నావు? 2 రోజుల్లో డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పు. అదంతా కుదరదు, మాకు ఇప్పుడే కావాలి. లేదు నేను ఇవ్వలేను. వెళ్ళి నీ బాస్కి చెప్పుకో. నాకు అసలు నిద్ర రావడం లేదు. అయితే వదిలే, ఈ రోజు నుంచి నేను పూర్తిగా పడుకోబెట్టేస్తా. అరే ఇప్పుడైనా నువ్వు లేస్తావా? లేకపోతే నీ లైఫ్ లో నువ్వు లేచి నడవలేవు. ఈ రోజు మా చేతిలో నువ్వు చచ్చావు. వాళ్ళని కొట్టండి. ఇక్కడి నుంచి పారిపోవడమే మనకి మంచిది. అరే ఆ ప్యార్సింగ్ పారిపోతున్నాడు. ఎనీ డౌట్స్? ప్లాన్ అంతా పాడు చేశారు. పరిగెత్తుకుంటూ ఇప్పుడేం చేద్దాం? రేపు వాడి ఫామ్ హౌస్ లో ఒక పార్టీ ఉంది. నాకేమనిపిస్తుందంటే మన ఏజెంట్ M3ని అక్కడే దాచిపెట్టి ఉంటాడని. అయితే మనం గెటప్ ని చేంజ్ చేసుకొని రేపు ఆ పార్టీకి వెళ్దాం. అందరూ జాగ్రత్తగా ఉండండి, ఎవరు దొరికిపోకూడదు, ఓకేనా? ఇదిగో సారు, మీ పార్టీ నిజంగా అదిరిపోయింది. మీరు అప్పుడప్పుడు ఇలాంటి పార్టీలు పెడితే బాగుంటుంది. నాకు అసలే నిద్ర రావటం లేదు. ఇది చాలా బాగుంది. నిద్ర రావట్లేదని చెప్పేసి ఇలా నిద్రపోతున్నారంటే అది కాదు, పార్టీ ఇవ్వడం నాకు చాలా నచ్చిన విషయమే, కానీ నాకు నిద్ర రావటం లేదు. వేడివేడిగా ఉన్న పాలల్లో పసుపు వేసుకొని బాగా కలిపి తాగండి, సూపర్ గా నిద్రొస్తుంది. మిమ్మల్ని పొగుడుతున్నాను. పొగడండి, నాకు పొగడదాలంటే చాలా ఇష్టం. మీ ఇంట్లో మీకు ఏదైనా పేరు పెట్టారా లేదా? హనీ. ఓ యో హనీయా? కాదు, మామూలు హనీయే. కాదు, మామూలు హనీ. ఆయుర్వేదం ఆచార్యుడు హనీ. ఈ ప్రపంచంలో ఏ రోగం ఉన్నా ఆ రోగానికి ఈయన హనీని ఇచ్చి దాన్ని నయం చేస్తారు. మీకున్న సమస్య ఏంటి? ఏమీ లేదు, నాకు నిద్ర రావటం లేదు. ఎవరది? ఇది కూడా ఒక సమస్య. ఎనీ డౌట్? ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతున్నారేంటి? ఏమైనా డౌటా?
అరే బాగా నిద్ర వస్తోంది, కానీ నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను నాకు సరిగ్గా నిద్ర రావటం లేదని. ఆ, ఆ, ఆ. కానీ ఈ విధంగా మాట్లాడడం కూడా సమస్యే. ఇదిగో తాగండి, దీన్ని మీరు తాగితే మీకు బాగా నిద్ర పడుతుంది. ఆ, సారు దెబ్బలు తిన్నా సరే లేవడం లేదు అంటే ఇది ఖచ్చితంగా పెద్ద సమస్య అయి ఉంటుంది. ముందంతా చెంప మీద ఒకటిస్తే చాలు లేచిపోతారు. ఇప్పుడు ఎంతసేపు ఎరగ తీసినా ఈయన లేవట్లేదేంటి? ఇతను స్పృహ కోల్పోయినట్టున్నాడు. ముందు డాక్టర్ ని పిలిచి ఇతనికి ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పండి. ఎనీ డౌట్స్? పని పూర్తయిపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బిజీగా ఉన్న టైంలో మనం ఆ ఏజెంట్ ని వెతికి కనిపెడదాం. సారు ఇప్పుడైనా మీరు లేవండి, నేను ఇంటికి వెళ్ళే సమయం అయింది. ఓ ఈగ, ముందుకి నుంచి వెళ్ళు. నన్ను నువ్వు బాగా టెన్షన్ పెట్టేస్తున్నావు. ఎవరో వస్తున్నారు అనుకుంటా, కింద కూర్చో. వెళ్ళమని చెప్పానుగా. ఈ ఫామ్ హౌస్ చాలా పెద్దగా ఉందే. అయితే మనం వేరేదైనా చిన్న ఫామ్ హౌస్ లోపలికి వెళ్ళి వెతికి చూద్దామా? రే గాడిద, ఇంకో ఫామ్ హౌస్ లో ఎలా సీక్రెట్ ఏజెంట్ దొరుకుతాడు? అరే తమ్ముడు, అది మనం వెతికాకై కదా నువ్వు చెప్పాల్సింది. అరే మీరు ఎవరు? ఎందుకని ఇక్కడికి వచ్చారు? ఆశ్రమం ని వెతుకుంటూ వచ్చాం సార్. వాష్రూమ్ ఇక్కడ కాదు, బయట ఉంది. అలాగా, కానీ వాడెందుకు లోపలికి వెళ్ళమని చెప్పాడు? ఎవరది? అదిగో అక్కడున్నాడు. రా, త్వరగా వెళ్దాం. నాకు తెలుసు నువ్వేం అడుగుతావో నాకు తెలుసు. మేమెవరు, ఎందుకు ఇక్కడికి వచ్చావని అడుగుతావు. మేము వాష్రూమ్ ని వెతుక్కుంటూ వచ్చాం. అక్కడున్నాడు కదా, ఆయనే మమ్మల్ని లోపలికి పంపించారు. ఇది చీటింగో. నువ్వు ఈ పాటికి స్పృహ తప్పి పడిపోవాల్సింది. ఓ అవునా? ఇప్పుడు నిన్ను ఏం చేస్తానో చూడు. అరే మన ఇక్కడ ఇరుకున్నాం తమ్ముడు. అని మనని కొట్టు. పద వెళ్దాం తమ్ముడు, మనం వెళ్ళి ఆ ఏజెంట్ ని వెతుకుదాము. ఈ ఫామ్ హౌస్ చాలా పెద్దగా ఉంది. ఇలాగే వెతుక్కుంటూ వెళ్తే లేట్ అయిపోతుంది. కాబట్టి నువ్వు ఇటువైపు వెళ్ళు, నేను అటువైపు వెళ్తాను. దొరికారా? లేదు తమ్ముడు.
ఇక్కడ ఇంతే సెక్యూరిటీ ఉందంటే తప్పకుండా ఏజెంట్ M3 ఇక్కడే ఉంటారు. చూసావా, ఆయనే ఏజెంట్ M3 అనుకుంటాను. థ్యాంక్స్, సరి అయిన సమయానికి వచ్చి మీరు నన్ను కాపాడారు. త్వరగా నాతో హెడ్ క్వార్టర్స్ రండి. కానీ ఇక్కడ నుంచి ఎలా బయటికి వెళ్ళడం? సెక్యూరిటీ ఎక్కువగా ఉన్నారే, మనల్ని కనిపెట్టేస్తారు. నువ్వేం దిగులు పడకు, ఈ హ్యాట్ ఉంది కదా, ఫ్లయింగ్ మోడ్ ఆన్ చేయి. రే బన్నీ, మనం ఇలాగే పొప్పట్ని చూడటాన్ని తీసుకువెళ్దాము. M3 ఈ బాసు ప్లాన్ ఏంటి? త్వరగా చెప్పు, పరిగెత్తుకుంటూ. ఆయనకి పరిగెడుతూ అని చెప్పడం అలవాటు. మీరు మెల్లగా నిదానంగా కూర్చొని చెప్పండి. వాడు ప్రపంచ దృష్టిలో వాడు పెద్ద బిజినెస్ మ్యాన్, కానీ నిజానికి పెద్ద క్రిమినల్. ఈ ప్రపంచానికి తనని నిరూపించుకోవడానికి కోసం వాడు ఇలా చేస్తున్నాడు. అంతేకాకుండా పెద్ద ప్లాన్ కూడా వేశాడు. సరే, ప్లాన్ ఏంటి? వాడి ల్యాబ్ లో ఒక పెద్ద గన్ను తయారు చేసుకున్నాడు. దాని రేంజ్ 10 కిలోమీటర్స్. దాని నుండి వాడు గ్యాస్ పంపితే ఈ నగరాన్ని పూర్తిగా నిద్రలో పెట్టగలడు. వాడికే నిద్ర రాదు, కానీ వాడి ఈ ఊరంతా నిద్రపోయేలా చేస్తున్నాడా? మంచి దద్దమ్మలా ఉన్నాడు. ఇలా ఎందుకు చేయాలనుకుంటున్నాడు? ఎందుకంటే వాడు అప్పుడే నగరం అంతా దోచేసుకోగలడు. పరిగెత్తుకుంటూ. ఫారెన్ లేదు, ఫారిన్. అలా జరిగితే నగరం మొత్తం నాశనం అయిపోతుంది. తనని ఆపాలి, లేదంటే అన్ని బ్యాంకుల్ని దోచుకుంటాడు. గైస్, ఈ రాత్రికే వాడా పనిచేద్దాం అనుకుంటున్నాడు. హనీ, ఆ టోపీని నాకివ్వు. అందరూ నాతో రండి. రండి, వాడి ల్యాబ్ ఎక్కడుందో నాకు తెలుసు. ఇప్పుడు మనం నగరం అంతా నిద్రపోయేలా చేద్దాం. నాకు మొత్తం నిద్ర అవటం లేదు. బాస్ లేస్తారా? ఇది పడుకోవాల్సిన సమయం కాదు, పడుకోబెట్టే సమయం. అందరూ యాంటీడోట్ తాగారు కదా, లేకపోతే గ్యాస్ వల్ల మనం కూడా నిద్రపోతాం. ఎలాగో మీ అందరినీ కొట్టి మిమ్మల్ని బాగా నిద్రపుచ్చుతాం. అందరినీ పోదండి. ఓ సారీ. బాస్, గనుతూ పేల్చండి. అందరూ నిద్రపోతారు. అవును, అన్నీ వెంటనే ఆపు. పరిగెత్తుకుంటూ. బన్నీ, ప్యార్ సింగ్ ఫైట్ చేయబోతున్నాడు. ఎనీ డౌట్? నాకు అసలు నిద్ర రావటం లేదు, కానీ ఈ నగరం అంతా నిద్రపోబోతోంది. ఎవరైనా లేపండియా ఈ కుంభకర్ణుడిని. ఏ కుంభకర్ణుడా, లే లే లే.
అరే ఎవరైనా వాడిని అడ్డుకోండి, పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ. రేటార్ని ఫ్రీ చేయండి. అరే రేడార్ నీరు కొడితే ఏంటి లాభం? కానీ మేము మాన్యువల్ గా నిద్రపోనిస్తాం, కానీ నాకు నిద్ర మాత్రం రావట్లేదు. ఇష్క్, పట్టుకోండి వాళ్ళని. ఇక్కడి నుంచి ఎవ్వరు తప్పించుకోకూడదు. ఇదిగో ఈ గొడుగుని పట్టుకో, వర్షం వచ్చేటప్పుడు బాగా ఉపయోగపడుతుంది. అద్భుతం పిల్లలు, మీరు పెద్ద క్రైమ్ జరగకుండా ఆపేశారు. అది కూడా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ. ఎనీ డౌట్? ఇదిగోండి, దీన్ని తీసుకోండి. ఇక దీని అవసరం మాకు లేదు. ఈ ప్రపంచంలో అతిపెద్ద క్రిమినల్ అవ్వాలని ప్రయత్నిస్తూ ఉన్నాను, కానీ నా వల్ల కుదరలేదు. నాకు నిద్ర రావట్లేదు. ఇష్క్, లేస్తావా? జైలుకి వెళ్ళి శుభ్రంగా పడుకో. వెళ్ళు, జైల్లో నీకు బాగా నిద్ర వస్తుంది. పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ. అవును, నువ్వు పరిగెడుతూ ఉండు. నువ్వు పరిగెడుతూ ఉంటే నీకు నిద్ర వస్తుంది కదా, బాగా నిద్రపోవచ్చు. అది మాత్రం కాకుండా నువ్వు మామూలుగానే బాగా నిద్రపోతావు కదా. అవును, బాగా చెప్పావు. నాకు నిద్ర రావట్లేదు. ఇష్క్, వీడు మళ్ళా పడుకున్నాడు. దాడి చెయ్యండి. అరే రే, బుల్లెట్లు అయిపోయాయే. ఎక్కడికి వెళ్ళి దాక్కున్నారా? వాళ్ళని వదలకండి. మన బాస్ ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఆయన వచ్చేదాకా వీళ్ళని వదలకండి. మా బాసులు వచ్చేసరా? ఇక మా బాసు మిమ్మల్ని తుక్కు కొడతారా? రే దున్నపోతి ఎదవా, ఏంటి? ఎంత పెద్ద మనిషి మీద ఒక చిన్న టమాటా విసిరేస్తున్నా? అది లెక్క. ఇక నుంచైనా సరిగ్గా కళ్ళు తెరిచి వేయండిరా రే. డాంకే, వీళ్ళ దగ్గరికే మనం తన్నులు తినడానికి రాలేదు, తన్నులు తన్నడానికి వచ్చాం. అయినా నీకు ఇది అర్థం కాదులేరా డాంకే.
ఆతో తలపడడం కష్టం కాదయ్యా, చాలా కష్టం. పపన్ కావాలనేగా కొబ్బరికాయ తీసుకొచ్చావు? అదే నేను మోయలేననే కదా నువ్వు ఇంతలా తీసుకొచ్చావు. ఇదిగో ఈ చిన్న పళ్ళు తీసుకొచ్చాను, వీటితో కట్టుకో. సబాష్ నీ దగ్గర అన్ని వస్తువులు కావాల్సిన సస్పెన్షన్ ఉంది. సస్పెన్షన్ అంటే ఏంటి? ఏయ్, నీకు ఇంగ్లీష్ రాదా అసలు? సస్పెన్షన్ అంటే సమాధానం. ఏంటి సమాధానమా? దేనికి సమాధానం? అరే సమస్యలకు పరిష్కారం అని చెప్తున్నాను డాక్టర్. అది ఏమిటయ్యా ఇక్కడ మీటింగ్ లాగా మాట్లాడుతూ ఉన్నారు? రండి వెళదాం, వాళ్ళని కొడదాం. నీకు అసలు బుర్ర ఉందా లేదా? ఏ లలాన్, చిన్న చిన్న కూరగాయలతో వాళ్ళ మీద దాడి చేస్తావా? కొబ్బరికాయలు తీసుకొని విసిరికొట్టు. అరే మామూలు ఈ చిన్న శత్రువుల్ని మనం ఎందుకని కొబ్బరికాయ తీసుకొచ్చి కొట్టాలి? వాళ్ళని పట్టుకోండి, వాళ్ళు తప్పించుకొని పారిపోకూడదు. మనకి పోలీసులకి గొడవ వద్దు గానే, పదండి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రేయ్ త్వరగా బండి నడపరా బాబు, వాళ్ళు వెనకే వచ్చేస్తున్నారు. ఎందుకే ఇంత పెద్ద బండి కొనొద్దురా అని చెప్తూ ఉన్నాను. ఏయ్, స్టేటస్ అని ఒకటి ఉంది కదా, దానికి తగ్గట్టు బండి కొనుక్కోవాలా. అరే ఎలా దాక్కుంటావురా, మనం దొరికిపోతాం కదా. మనతో తలపడడం కష్టం కాదు, చాలా చాలా కష్టం. ఇంత ఖరీదైన కార్ని గుద్దేశావు కదా, నేను ఊరికే వదిలిపెట్టను. ముందు నువ్వు ఇక్కడి నుంచి పారిపో, లేదంటే వాళ్ళు మనల్ని ఊరికే వదలరా. చూసారా మిత్రులారా, సమస్య మనం వెనక ఎలా తలుపుకొస్తుందో అని. ఆగండి, ఆగండి, ఆయన మనల్ని ఆగమని చెప్తున్నారు కదా. అరే త్వరగా పదండి, ఇక్కడ ఉంటే మళ్ళీ అరెస్ట్ చేస్తారు. పదిహేను పోలీస్ స్టేషన్లు మా కోసం వెతుకుతున్నాయి. మమ్మల్ని పట్టుకోవడం మేమే కష్టం కాదు, చాలా చాలా కష్టం. ఆగండి, ఇంతకు మించి మీరు పరిగెత్తలేరు. బాగా ఇరుకున్నాం, అటువైపు పోలీసు ఇటువైపు నీళ్లు. ఒక పని చేద్దాం, కావాలంటే మనం నీళ్ళలో దూకేద్దాము. అయ్యో నీళ్ళలో దూకూడదయ్యా, నా నీళ్ళలో ఈత కొట్టడం రాదు. మనకి ఈత కొట్టడం రాదని మనకే తెలుసు, ఇంకా మన గ్యాంగ్ కి మాత్రమే తెలుసు, ఆ పోలీస్ కి తెలియదు కదా. అందుకే చెప్తున్నాను, రా దూకేద్దాం. ఏ పెద్దోడా, డైలాగులన్నీ బాగానే ఉన్నాయి. నీళ్ళలో మునిగామంటే మనం మునిగిపోతాం. ఒకరిని ఒకరు కట్టుకోండి. ఏంటి ఇలా మాట్లాడుతున్నారా? తాడని కింద వేద్దామో, దీని ద్వారా కిందకి దిగేద్దాం. పెద్దోడా, తాడు సాయంతో వెళ్ళినా నీళ్ళలోనే కదా మనం దిగాలి. మనకెవరికి ఈత రాదుగా. కానీ ఆయన మనల్ని పట్టుకుంటారే, మళ్ళీ ఎలా చెప్తావో? మమ్మల్ని పట్టుకోవడం కష్టం కాదు, చాలా చాలా కష్టం అని. అరే వదిలేండి, చెప్పక్కర్లేదు. ముందు మనం సరెండర్ అయిపోదాం, ఆ తర్వాత ఆయనతో మాట్లాడదాం. కానీ ఆ సిలిండర్ ఇక్కడెక్కడ ఉంది? అయ్యో నీకు ఇంగ్లీష్ అర్థం కావడం లేదయ్యా. అయ్యో చదువు రాని డాంకే. కిలిండర్ అంటే అరెస్ట్ అవడం అయ్యా. దీని ముందే సరిగ్గా చెప్పుండొచ్చు కదా. మాటలు ఆపండి, పని చూడండి, త్వరగా కానివ్వండి. ఇదిగో చూడు, మేము కనుక బయటకు వచ్చామనుకో, నీ ఎముకలు సున్నం లేకుండా చేసి ఆ సున్నాన్ని తీసి నీ కళ్ళలో పెడతాం. నీకు సరిగ్గా బెదిరించడం కూడా తెలియట్లేదు బొబ్బనన్నయ్య. ఎముకలు తెల్లగానే ఉంటాయి, సూర్మా నల్లగా ఉంటుంది. ఎముకల్ని ఎలా సూర్మా చేసి వేసుకుంటావా? లలన్, నీకు ఏ మాత్రం బుద్ధి లేదురా. సరిగ్గానే చెప్తున్నావు. నీకే బుర్ర లేదంటున్నాడు. నువ్వు భలే దద్దమ్మవి. పువ్వా, గులాబా లేదా తామరా? అరే పువ్వులు అంటే పువ్వులు కాదు, తిరుగుతే కూడు దత్తమ్మానే. చాలు చాలు, నోరు ముయ్యండి. ఇంకా ఎంత మాట్లాడతారు? మీ బాస్ పేరు అడిగితే మీరు అసలు చెప్పట్లేదు. మా నోళ్ళు తెరిపించడం కష్టం కాదు, చాలా చాలా కష్టం. ఈ పాండాన్ని మీరు సాధారణంగా అనుకోవద్దు.
తమ్ముడు మాయా అద్దం మనకి మనమే కనిపిస్తున్నావు కానీ డిఫరెంట్ గా కనిపిస్తాం. అవును పాండా సార్, వీళ్ళందరూ ఎవరు? అచ్చం మాలాగే ఉన్నారు, సేమ్ టు సేమ్. దానికోసమే మిమ్మల్ని రమ్మన్నాను. లెల్లన్, పప్పన్, చుట్టన్, బబ్బన్, మీతో చెప్పాను కదా, వాళ్ళే వీళ్ళు. అరే అదేమిటి వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ బంధించారు? పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళొచ్చు కదా. కుదరదు, వీళ్ళ గ్యాంగ్ వచ్చి ఏదో ఒకటి చేసి స్టేషన్ నుంచి తీసుకెళ్లిపోతారు. నాకు మీ సహాయం కావాలి. సహాయం? అవును, మీరందరూ వేషం వేసుకొని వీళ్ళ గ్యాంగ్ లో వెళ్లి చేరిపోండి. వీళ్ళ బాస్ ని ఎలాగైనా పట్టుకోవాలి. అదే మన నగరాన్ని కాపాడడానికి చాలా మంచిది. సరిగ్గా చెప్పారు, మేము ఆడపిల్ల వేషంతో వెళ్తాం. దొరికిపోతారు. మా గ్యాంగ్ లో ఆడపిల్లలు ఎవరు లేరు. ఇంగ్లీష్ అలా వేషం వేసుకుని వెళ్ళండి. మా గ్యాంగ్ కి ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం. ఇలాంటి క్యాట్ మొహం ఉన్న వాళ్ళకి భగవంతుడు కాస్త తెలివి పెట్టడం మర్చిపోయాడు అనుకుంటాను. ఏంటి అనుమానమా? మనం వీళ్ళ గెటప్ లో వెళ్ళాలి. మా గెటపా? కానీ మాకు గెటప్ అంటూ ఏమి లేదు కదా. అరే ఏంట్రా నీకు ఇంగ్లీష్ రానంటుంది? గెటప్ అంటే మన రూపంలో వెళ్తాను అంటున్నారు. ఇప్పుడు అర్థమైందా డాంకీ? ఏ మాతో నువ్వు కాస్త జాగ్రత్తగా మాట్లాడు సరేనా, లేకపోతే నీ నాలుగు కోసి ఈ షూతో కుట్టుకుంటాను సరేనా. అన్నా, మీరు చాలా కోపిష్టి, చాలా చెడ్డవారు, ఏ మాత్రం తెలివి లేనివారు. కానీ మీరు అసలు రౌడీనే కాదు. గుడ్డు, బాతు గుడ్డు, దాన్ని పగలగొట్టి మేము ఆమ్లెట్ వేసుకుని తింటాం. అరే ఆమ్లెటా? అరే ఇప్పుడే తినాలని ఉంది నాకు. ఒక్క నిమిషంలో మీరు అందరూ ఇరుక్కుపోతారా రే? మీ మాటల్లోనే మీరు దొరికిపోతారు చూడండి. అరే బాబువా, నీ భాష ఏమిటి? నీ రూపం మాట అన్ని కూడా మేము కాపీ చేస్తాం. నువ్వు చేసిన పాపం ఎక్కువైపోదేంటి? అది తునతునకలు అవుతుంది చూడు, ఆ తర్వాత మీ పొగర దిగిపోతుందిలే. ఏటి అనుమానమా? మీరందరూ ఇరుక్కుపోతారు. మీకు త్వరలోనే శిక్షపడుతుంది. అందరూ కలిసి పిండి రుబ్బుకోవాల్సిందే, అర్థమైందా? శబాష్, లాంగ్వేజ్ పక్కా. అయితే గెటప్ మార్చాలి. అని గుర్తుంచుకో, వాళ్ళ బాస్ని పట్టుకునేంత వరకు మనం ఈ లాంగ్వేజ్ లోనే మాట్లాడుకోవాలి. ఇగో తమ్ముడు, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. నాకు పూర్తిగా అర్థమైపోయింది కదా. ఈ గ్యాంగ్ వాళ్ళ భాష అలా మాట్లాడతాను. అది విన్నాక ఆ గ్యాంగ్ లో వాళ్ళకి తల తిరిగిపోతుంది. ఈ నలుగురిని పట్టుకునే విషయం డిపార్ట్మెంట్ కే తెలీదు. అందువల్ల ఎవరికి సందేహం రాదు. వెళ్ళండి, వెళ్ళి గెటప్ చేంజ్ చేయండి. వాళ్ళు ఉన్న ప్లేస్ కి వెళ్ళండి. అరే ఎక్కడికి వెళ్తారా? మా చోటు ఎక్కడుందో మీ ఎవరికి తెలియదు కదా. దాన్ని మేము ఎవరికి చెప్పం కదా. అది మా చోటు చోరగలి బంగ్లా నంబర్ 55 అని. ఈ తెలివి తక్కువ వాళ్ళందరూ వాళ్ళకి వాళ్ళే గోతులు తవ్వుకుంటారట, కానీ దానివల్ల మిగతా వాళ్ళకి లాభం అట. ఏంటి అనుమానమా? పని అయిపోయింది. వీళ్ళ ప్లేస్ కి మీరు వెళ్ళండి, నేను పోలీస్ స్టేషన్ కి వెళ్తాను. ఇక్కడ నుండి ఎలాగైనా తప్పించుకోవాలా. ప్రపంచంలో ఉన్న డాన్లందరూ ఈ రోజు పార్టీకి వస్తున్నారు. ఆ పార్టీలో మనం ఖచ్చితంగా ఉండాలి. ఊడి బాబా, ఒక పెద్ద పోలీస్ టీం ని తీసుకువెళ్లారు, కానీ పొట్టి చేతులతో వచ్చారండి. ఇప్పుడు మీకేమైంది ఇన్స్పెక్టర్ పాండా? సార్ అదేంటంటే, అవును, మీరు మాత్రమే 6 నెలలైంది ఆ మామూలు గుంపుని మీరు అసలు పట్టుకోలేకపోయారు. ఇందులో మాటలు ఒకటి గొప్పగా. నేను వెంటనే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఏర్పాట్లు చేస్తాను. నమస్తే కమిషనర్ సార్. అందరు ఎలా ఉన్నారు? అరే సైటో, మీరేంటి ఇలా వచ్చారు? అరే రామ్ సింగ్, మీ కూతురు ఎలా ఉన్నారు? సార్ మీ దయ వల్ల నా కూతురికి బ్రహ్మాండంగా పెళ్లి జరిగింది. మీరు నిజంగానే పెద్ద మనిషి సార్. మీరు ఇచ్చిన డబ్బు వల్లే మా అమ్మ ఆపరేషన్ పూర్తయింది. మీరు చేసిన మెలికి ధన్యవాదాలు సార్. మీరు నా కొడుక్కి కాలేజీలో సీట్ ఇప్పించారు కదా సార్. సార్, ఈ నగరంలో ఉన్న వాళ్ళందరికీ మీరు సహాయం చేస్తున్నారు. మీరెందుకు ఇక్కడికి వచ్చారు? నా పేరు దన్నా, తినేది బన్ను, ఉండేది ఇంట్లో. అందుకు మేమేం చెయ్యాలి? పాండా, మర్యాదగా మాట్లాడండి. మర్యాదగా. మీరు ధనా సార్ గురించి వినలేదా? ఈయన ఈ సిటీలోనే పెద్ద మనిషి, అందరికీ సహాయం చేసే మనిషి, అలాగే నా మిత్రుడు కూడా. మిమ్మల్ని ఫ్రెండ్ గా అనుకోని ఇక్కడికి వచ్చాను. నాకు సాయం చేయండి. చెప్పండి, నేను సహాయపడతాను. నాకు Z+ సెక్యూరిటీ కావాలి. ఒట్టి Z+. ఏయ్ పాండా, నీకు తెలీదు, ఈయనకి సిటీలో చాలా ఆస్తులు ఉన్నాయి. ఏముంది? ఆస్తుల గురించి అడుగుతున్నారు. ఆస్తుల గురించి. పేరు దన్నా, తినేది బన్ను, ఉండేది ఇంట్లో. ఈయనే దోనా. అరే ఏంటి దోనా? అసలు ఏం విషయమో చెప్పండి దోనా సార్. దోనా కాదు, దన్నా. నేనే దన్నా, దన్నా సెట్.
లలన్ పప్పర్ నా ఇంట్లో దొంగతనం చేసేటట్టుగా మాట్లాడుకుంటున్నారు. సోనా పాండా మీరు ఆ గ్యాంగ్ ని పట్టుకోలేకపోయారు. ఈయన సిటీలో పెద్ద ఆయన మర్యాద కూరిన వారు. ఆయనే బెదిరిస్తున్నారు, మీరు ఇక్కడ పని చేయకుండా తింటున్నారు. నో సార్, నేను మునుపట్లా లేదు సార్. నేను భోజనం తగ్గించేస్తాను సార్. పాండా సారీ సార్. చాలు చాలు, తన గురించి అయితే మాట్లాడొద్దు. నా గురించి ఆలోచించండి. నన్నైతే పచ్చడి చేస్తారు. అది జరగదు. ఏం సార్ జరగదు? వాళ్ళు గ్యాంగ్స్టర్. సరదాగా మాట్లాడతారా? లేదు లేదు సార్, వాళ్ళెలా మిమ్మల్ని అలా చేస్తారు? మేమున్నాం కదా, మేము చూసుకుంటాం. సార్ ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళేమైనా చేసేదాకా మీరు చూస్తూ ఊరికేనే ఉంటారా? లేదు సార్, మిమ్మల్ని ఓర్పుగా ఉండమంటున్నారు. టెన్షన్ అవ్వద్దు సార్, మేము త్వరలోనే వాళ్ళని పట్టుకుంటాం. అలా అయితే ఇంకా వాళ్ళని మీరు పట్టుకోలేదా? ఇంకా లేదు, త్వరలోనే వాళ్ళని పట్టుకుంటాం సార్. మా మనుషులు వాళ్ళ గ్యాంగ్ కి దగ్గరైపోయారు సార్. అలాగా? ధన్యవాదాలు ధన్యవాదాలు. ఏంది మిత్రులారా అలా ఆశ్చర్యంగా చూస్తున్నారేంది? నా నెత్తినే ఉన్నా కొమ్ములు మొలిసినాయా? చుట్టాన్ విల్లన్ తల మీద కొమ్ములేవి మొలవు. ఈ సోటు మనదే, సమయం మనదే. కొమ్ములు వస్తే ఏటి, రాకపోతే ఏటి? ఏటి అనుమానమా? అలాగే, కానీ అనుమానంగా ఉంది. మీ వెంట పోలీసులు వచ్చారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నారు? ఇదిగో చూడండి, మమ్మల్ని పట్టుకోవడం కష్టం కాదు, చాలా చాలా కష్టం. అవును, మేము ట్రక్ లో నుంచి తప్పించుకొని వచ్చాము. ట్రక్ నలుగురు కారులోనే కదా ఎస్కేప్ అయ్యారు. అదే అదే, మేము కారులో ఎస్కేప్ అయిన సంగతి మీకు తెలుసు. ఆ ఇన్స్పెక్టర్ కూడా నేను ఎస్కేప్ అయిన సంగతి తెలిసిపోయింది. అందుకని మేము కారు దిగే ట్రక్ తీసుకుని ఎస్కేప్ అయిపోయాము. వీళ్ళేమో ఇంకా మన లల్లన్ పప్పన్ చుట్టన్ ఇంకా బబ్బన్. ఇప్పుడు కూడా నాకు అనుమానంగానే ఉంది. నువ్వు అనుమానిస్తుడివి. చూసావా, నీ గురించి వాళ్ళు బాగా తెలుసుకున్నారు. ఇప్పటికైనా నువ్వు అనుమానించడం ఆపు. అనుమానం అనేది మనిషికి శత్రువు లాంటిది. వాళ్ళని వాళ్ళే నమ్మరు. ఏదైనా ఆహారంలో కలిపారా అని ఆలోచిస్తారు, తర్వాత ఆహారాన్ని వేస్ట్ చేస్తారు. ఏటి అనుమానమా? ఆహారం అనగానే గుర్తొచ్చింది, నాకు చాలా ఆకలిగా ఉంది. ఏదైనా ఆహారం ఉంటే పెట్టవా? భోజనం గురించే ఎప్పుడు మాట్లాడుతూ ఉండుకు జోర్దారు. జోర్దారా? ఎవరా జోర్దారు? జోర్దార్ అంటే బాగా ఆకలేస్తుందని అర్థం. తినడానికి ఏమైనా ఉంటే పెట్టండి అయ్యా. అటు చూడండి, బాస్ వస్తున్నారు. ఎక్కడొస్తున్నారో కంటి కనిపించట్లేదే. ఆయన కంటికి కనిపించరు, గొంతు మాత్రమే వినిపిస్తుంది. ఏంటి మర్చిపోయావేటి? అరే, తను తప్పించి వెళ్ళలో కొంచెం గాయమైంది. అది కాకుండా తనకి మెదడు కొంచెం తక్కువ కదా. నేను సడన్ గా వచ్చింది మీ అందరికి షాకింగ్ గా ఉందా? రావాలనుకున్నా, కానీ ఒక న్యూస్ ఉంది. మనకొక న్యూస్ వచ్చింది. మేము నిన్న బుజ్జినే తిన్నాము. దాని గురించి ఏమైనా తెలిసిందా ఏంటి? అరే యార్, మనకి పోలీస్ గురించి ఒక న్యూస్ వచ్చింది. డాంకీ ఆ డాంకీ అని చెప్పేశారా? తమ్ముడు, మన పోలీసులు పంపించిన స్పైని వాళ్ళు కనిపెట్టేశారు. పద పారిపోదాం. చూసారా, నేను అనుమానించేది కరెక్ట్ ఇదే. వీళ్ళందరూ గూఢచారులు వెళ్ళి పట్టుకోండి. వీళ్ళు వదిలేండి, మిగతా వాళ్ళని పట్టుకోండి. అటు చూడండి, ఎగిరే చందమామ కనిపిస్తుంది.
మొహం మూసుకోకో, నీ చేతి న్యూస్ పేపర్ లో నేను నీ ఫోటోని చూశాను. నువ్వు దన్నా సెట్వే కదా? లేదు లేదు, నేను చూడ్డానికి తనలాగే ఉంటా. ఓ అంటే ఎలా? లల్లన్ పప్పన్ చుట్టన్ బబ్బన్ లా ఉంటుంది, అలాగేనా? అవునవును, తను ఎప్పుడు చెప్తూ ఉంటాడు నా పేరు దన్నా, తినేది బన్ను, ఉండేది ఇంట్లో. నేను అలా చెప్తానా ఏంటి? లేదు, మంచిదైంది, నాకు బాగా అర్థమైంది. నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి నువ్వు దన్నా సెట్ అని చెప్తే వాళ్ళు నన్ను చూసి నవ్వుతారు. థ్యాంక్ యూ. వెల్కమ్ వెల్కమ్. ఇదిగోండి ఈ యాపిల్ తినండి. నువ్వు పాడైపోయిన పదార్థానివే, నువ్వు అమ్ముడు పోని బ్రాండ్వే, నువ్వు అసలు రౌడీవే కాదు. అలాగా? అవును, నువ్వు దున్నపోతువే. అలాగా? అయితే ఈ దున్నపోత ఎలా దాడి చేస్తుందో చూస్తావు. ఎస్కేప్. పట్టుకోండి. అవును, నేనే మీ బాస్. ఆ పిల్లి అయితే నా మొహాన్ని చూసింది. వాడు నా రహస్యాన్ని తెలుసుకున్నాడు. వాడిని వెంటనే పట్టుకోండి. వాడు పోలీస్ దగ్గరికి మాత్రం వెళ్ళకూడదు. అప్పుడు వీళ్ళు నకిలీ అయితే అప్పుడు నిజమైన లల్లన్ పప్పన్ చుట్టన్ పప్పన్ ఎక్కడున్నారు? మీ బాసు పేరేంటి ఇప్పుడు చెప్తావా లేదా? ఏ ఇన్స్పెక్టర్, దీని ప్రతిఫలం నువ్వు అనుభవించాల్సిందే. ఇప్పుడు మీ బాసు పేరు చెప్పలేదో మీ మూతి మీద ఒక్కటిచ్చి నీ మూతిని బలూన్లా చేస్తాను. ధైర్యం ఉంటే ఒక్కసారి కట్లిప్పి చూడు. ఈ సోటిని నిన్ను తుక్కు చేసేసి ఇక్కడి నుంచి ఎలా తప్పించుకుంటానో చూస్తూ ఉండు. నేను పంపించిన మనుషులు అక్కడికి వెళ్లి చేరారు. మీ బాస్ ని పట్టుకున్న తర్వాత మీరు జైల్లో పుచ్చిపోతారు. ఇన్స్పెక్టర్ చేసింది ఎవరు బాబు? మేమేమైనా అట్టికాయలమా జైల్లో పండిపోవడానికి? నువ్వు నోరు ముయ్, లేకపోతే హనీ ఫ్రస్ట్రేషన్ నిన్ను నాశనం చేస్తుంది. నీ బాసు పేరు చెప్పు, లేదంటే ఇక్కడే ఉంటారు. మేము ఇక్కడ బందీగా ఉన్న సంగతి నీకు తెలుసు. నీ పై అధికారులకు కూడా తెలుసు మేము ఇక్కడ బందీగా ఉన్నామని. కానీ మీకెవరికి తెలీదు మేము ఇక్కడి నుంచి తప్పించుకుంటున్నామని. నీ నుంచి మేము తప్పించుకున్నాం, కానీ మా నుంచి నువ్వెలా తప్పించుకుంటావు చెప్పు. ఇక్కడి నుంచి తప్పించుకోవడం అంత తేలికైన పని కాదు. ఈ ఇన్స్పెక్టర్ పాండాని అంత తేలిగ్గా మీరు మోసం చేయలేరు. అయితే మమ్మల్ని ఎలా అంచనా వేయాలి? అదేనయ్యా, గొప్ప కోసం ఇలా మాట్లాడుకుంటారు. అరే మీరు గొప్ప కోసం ఇలా మాట్లాడుకుంటున్నారో, ఆ గొప్పే లేకపోతే ఎలా మాట్లాడతారో? అరే అలాగేనయ్యా మాట్లాడతారు. అదే ఎక్కడ మాట్లాడతారో, ఎవరు మాట్లాడతారో? అరే క్షమించయ్యా, తప్పుగా మాట్లాడాను. శభాష్ పాపన్, తప్పించుకున్నావయ్యా. ఇప్పుడు మనందరూ ఆ డాళ్ళు పతికి వెళ్ళిపోదాం. దేశంలో డాన్లందరూ రేపేగా కలుసుకుంటున్నారు. ఎందుకు ఈ రోజు ఇంత అవసరం? ఒరే డాంకే, వాళ్ళు నలుగురు మన స్థానానికి వెళ్ళిపోయారు. వెళ్ళి అడ్డుకోవాలి. పదండి వెళ్దాం. వాళ్ళు బాస రహస్యాన్ని తెలుసుకున్నారు. వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. త్వరగా పరిగెత్తండి. పదండి వెళ్ళి తోక్కుందాం. పదండి తాక్కుందాం.
పోండి. వీళ్ళని పట్టుకుని మన గొడవనికి తీసుకెళ్ళండి. దుర్మార్గులారా మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తున్నారా? మా దగ్గర నుండి అంత సులువుగా తప్పించుకుందాం అనుకున్నారా? ఇప్పుడు దొరికారు, పదండి గొడవనికి వెళ్దాం. అనియా ఇప్పుడు మనం ఇరుక్కున్నాం, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? వెంటనే హైడాకి వెళ్దాం. అరే అక్కడి నుంచి తప్పించుకొని వచ్చావో, మళ్ళీ ఆ చోటుకి ఎందుకని వెళ్ళాలి? ఇన్స్పెక్టర్ పాండాతో మనం వెంటనే ఈ విషయం చెప్పాలి. మన రహస్యం బట్టబయలైంది, వెంటనే రండి. అరే ఎందుకు మమ్మల్ని పట్టుకున్నారు? వదిలిపెట్టండి. అలాగే వదిలేస్తా. వీడు ఇప్పుడు కూడా యాక్టింగ్ చేస్తున్నాడే. తప్పకుండా వీడి దగ్గర ఏదో ఒక ప్లాన్ ఉండుంటుంది. ఇప్పుడు మన క్యారెక్టర్ లో ఉండాలి. ఫోకస్ చెయ్యి హనీ, ఫోకస్ చెయ్యి. ఇప్పుడు మిమ్మల్ని ఆ సెత్తన చూడండి. నేను గనక ఎగిరి తన్నాను అనుకోండి, తిన్నగా వెళ్ళి అండాలో ఇరుక్కుంటారు. కానీ ఇక్కడ అండా లేనే లేదే. అరే ఆ సఖి గ్రామం పేరు అందా. ఏంటయ్యా ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళు మన గురించి పూర్తిగా తెలిసి పెట్టుకున్నారబ్బా. నువ్వు అండా గ్రామంలో పుట్టినవాడివి. మీ నాన్న జక్కి పాండే కర్ర యుద్ధం చేసేవారు. మీ అమ్మ లక్కీ పాండే పిక్ పాకెట్ చేసేవారు. అక్కడున్న నిన్ను నేను నగరానికి తీసుకొస్తే నా కాడే నువ్వు తమాషాలు చేస్తున్నావా? ఇందాకే మేము మోసపోయాం, ఈసారి ఖచ్చితంగా మోసపోము. వీళ్ళని పట్టుకుని ఊతికి ఆరేసేయండి. అరే డాంకిల్లారా, ఊరికే కొడితే చేతులు కాళ్ళు విరగవో. సరే ఎలా వెరకొడతానో చూస్తూ ఉంటా. అరే రే, ఎవరో ఒకరు నన్ను కాపాడండి. అయ్య బాబోయ్, కొట్టే ఒక్కో దెబ్బల్లని పప్పని చుట్టని బబ్బని కొట్టినట్టే ఉందే. వాచిపోయింది రోయ్. చూస్తారేట్రా పారిపోండి. ఆగండి, మా గ్యాంగ్ లో ఉన్న వాళ్ళమే మేము కొడతామా? చెప్పండి. ఏమయ్యా, మేమే మీ వాళ్ళం. పోలీసులు బొమ్మలు అందరూ వచ్చి పారిపోయారు, కానీ మీరు మాత్రం మమ్మల్ని పట్టేసుకున్నారు. వెళ్ళండి, వెళ్ళి వెంటనే ఆ నలుగురిని పట్టుకోండి. రేపు మనం ఆ డైమండ్ డీల్ గురించి మాట్లాడుకోవాలి. అవును, నీకెలా తెలుసు? డాంకే, పోయిన వారమే కదా విదేశీయులు మనతో డీల్ మాట్లాడారు. కానీ పోయిన వారం మనం ఇక్కడెక్కడ ఉన్నాం. ఇంకెక్కడ అనుకున్నా, జంపూరాలనే కదా. మీరింకా ఏంటి మా మొహాలు చూస్తున్నారు? వెళ్ళి ఆ నలుగురు ఎక్కడున్నారో త్వరగా కనిపెట్టండి. వాళ్ళు వెళ్ళి డాన్ పార్టీని పాడు చేయకూడదు. మనం అక్కడి నుంచే వచ్చామో, మళ్ళీ ఎందుకని నన్ను అక్కడికే తీసుకెళ్తున్నారా? ఇంకా అతను మైకోలోనే ఉన్నారు. లల్లన్ పప్పన్ చుట్టూ ఇంకా బప్పన్. ఇందులో ఎవరు ఇక్కడ కనిపించట్లేదు, చూడండి. అరే బాగా గాయాలయ్యాయి, ఉబ్బిపోయింది చూడండి. అరే దెబ్బలు తింటే వాచిపోవడం కన్ఫర్మే కదా. మరి ఏంటి ఆయన పువ్వులాగా తలతలాడిపోతుంటారా? అరే ఇప్పుడు ఎందుకయ్యా ఆ భాషను ఇక్కడ మాట్లాడుతున్నావు? రే మన భాషే, ఇంకెక్కడ మాట్లాడమంటావో. కానీ మీరెందుకు ఇలా మామూలుగా మాట్లాడుతున్నారా? నిన్ను ఇదిగో ఈ డాంకీ సంగతి పక్కన పెట్టు, ముందు పోలీసులు ఫోన్ చేయి. అరే వాళ్ళు పారిపోయారు కదా, మరి ఎందుకని పోలీసులకు ఫోన్ చేయాలి? ఈయన మనం కాపాడి తీరాలి. అరే కాపాడాలంటే ఎందుకని ఆయన పడేసి ఇలా కొడుతున్నారా? తెలివైన వాడా, నీకు తెలివి కాస్త తక్కువే. అవసరమైనప్పుడు దాన్ని ఉపయోగించు, లేదంటే అది కూడా లేకుండా పోతుంది. సరే నువ్వేం చేస్తున్నావు, ఫోన్ చేయి. హలో హలో కమిషనర్ సార్, పాండా సార్ కి దెబ్బ తగిలింది. నేను లొకేషన్ పంపిస్తాను, మీరు వెంటనే టీంతో కలిసి ఇక్కడికి రండి.
అరే ఏంటి నువ్వు ఎందుకని ఇప్పుడు కమిషనర్ కి కాల్ చేసావు? సరే నేను నోరు మూసుకుంటాను, కానీ మనం దొరికిపోతాం అది కూడా చెప్పేస్తాను, సరేనా? మీరా? ఏం సార్ ఏదో మొట్టమొదటిసారిగా మమ్మల్ని చూస్తున్నట్టుగా ఇలా ఆశ్చర్యపోతున్నారు? అదే కదా, ఇప్పుడే కదా మనం నేరుగా కలుస్తున్నాం. సమయం అనేది బంగారం లాంటిది. అనవసరంగా సమయాన్ని వృధా చేయకండి. వెంటనే ఇన్స్పెక్టర్ పాండాని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. ఒకవేళ ఈ సమయంలో తీసుకెళ్లకపోతే దారుణమైన సమయం వస్తుంది. ఏంటి అనుమానమా? పట్టుకోండి ఈ లల్లన్ పప్పన్ చుట్టన్ బొబ్బుని. అరే మేము వాళ్ళం కాదు, కావాలంటే ఇన్స్పెక్టర్ పాండాని అడగండి. అరే ఈయనే మాట్లాడతారా? మనం ఈయన కొట్టి కొట్టి కళ్ళు తిరిగి పడిపోయేలా చేశాం కదా. విన్నారా? వాళ్ళని పట్టుకోండి. వాళ్ళందరూ పోలీసులు, వాళ్ళని కొట్టొద్దు. ఏమన్నావు? వీళ్ళని కొట్టకూడదా? వీళ్ళందరూ మనకంటే చాలా పెద్దవాళ్ళ ఏంటి? కమిషనర్ సార్, నకిలీని అసలు అనుకుని మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. సమయము బాలు చెయ్యి దాటిపోయిందంటే అది బౌండరీ దాటి వెళ్ళిపోతుంది. ఏంటి అనుమానమా? పోపట్లాగా మాట్లాడి నన్ను తెలివి తక్కువ చెయ్యకు. పరిగెత్తండి. పట్టుకోండి, ఎవరు తప్పించుకోకూడదు. రోజా పూల వచ్చే పువ్వు మొగ్గ. నీకు బ్రెయిన్ ఉందా లేదా? గులాబీ పువ్వు నుంచి ఎలా ఇంకొక పువ్వు వస్తుంది? కొంచెం నోరు మోస్తావా? అది కోడ్ వాడో. అసలు పగిలిపోదు మట్టుకుండా. ఓకే, హియర్ మీ డైమండ్స్. ఇదిగో ఎక్కడ ఉంది? ఇంత డబ్బులా? ఇన్ని డైమండ్సా? ఇది నిజంగా చాలా తప్పు పోపాట్. ఏయ్, నన్ను పాపట్ అన్నావంటే నిన్ను సెత్తడి చేసేస్తాను. నా పేరు చుట్టన్ చుట్టన్. ఓ, నిజమైన పేరు చెప్పకూడదా? మనం ఇప్పుడు క్యారెక్టర్ లో ఉన్నాం. ఫోకస్ హనీ, ఫోకస్. ఇది చాలా తప్పు. నేను మళ్ళీ స్మగ్లర్నే, కానీ స్మగ్లింగ్ చేయడానికి ఒప్పుకోను.
డాంకీ ఎంత పని చేసావు నువ్వు? ఈ డబ్బుని మనం వాడి దగ్గర నుంచి తీసుకున్నాం. ఇప్పుడు డబ్బులు వజ్రాలు మన చేతిలోనే ఉన్నాయి. మనం వినే డాంకీ అనుకుంటూ ఉన్నాం, కానీ వీడు మనకి డబ్బులు లాభాన్ని తెచ్చి పెట్టాడు. పదండి గుడానికి వెళ్దాం. ఎందుకని మన గుడౌన్ కు వెళ్ళాలి? మనం డబ్బుల్ని తీసేసుకున్నాం కదా. అయితే తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి వాంటెడ్ గా మనమే దొరికిపోదాం అంటావా? మనల్ని ఎందుకు పట్టుకోబోతున్నారు? మనం వాళ్ళ కోసమే కదా పనిచేస్తున్నాం. నువ్వు డాంకీగానే ఉంటావా? మన బాస్ కోసమే కదా మనం పని చేస్తున్నాం. పద గుడానికి వెళ్దాం. అయితే తమ్ముడు అందరినీ పట్టుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్తాడనుకుంటాను. బన్నీ నువ్వు నిజంగానే ఇంటెలిజెంట్ వే, అందుకని వాడు ఎటువంటి ప్రాబ్లం లోనూ ఇరుక్కోవడం లేదు. అన్నా మీరు బాగా అలసిపోయినట్టున్నారు, కాస్త నూడిల్స్ తింటారా? సరే సరేనయ్యా, సరే సరే, మాకు నూడిల్స్ వేయండి. పరిగెత్తండి. కొంచెం తిని పెడదాం, అప్పుడే మనకి ఎనర్జీ వస్తుంది. మనిషి బతకడం కోసమే తింటున్నాడు, కానీ కొన్ని సందర్భాల్లో జీవితాన్ని కాపాడుకోవడం కోసం ఆహారాన్ని వదిలివ్వాలి. ఏంటి అనుమానమా? అందరూ పైకి వెళ్ళండి. ఇకపై ఏమీ చెయ్యలేము, ఎందుకంటే సమయం వాళ్ళదే, చోటు వాళ్ళదే, ఇంకా పట్టుకోవలసిన మూడు కూడా వాళ్ళదే. ఏంటి అనుమానమా? కానీ బుర్రా మనది కదా. నేను ఇప్పుడు ఏమైతే చెప్తానో అలాగే చెయ్యండి. మీ అందరికి చాలా థ్యాంక్స్. ఇప్పుడు మా మీద చెయ్యండి చూద్దాం. మా దగ్గర మా కూటమి వాళ్ళ పెద్ద బృందమే ఉంది. పోలీసులతో గొడవ ఎందుకులే, పదండి వెళ్ళిపోదాం. వెళ్ళండి వెళ్ళండి. అరే వీళ్ళు చాలా మంది ఉన్నారు, పదండి వెళ్ళి పోలీస్ ఫోర్స్ ని తీసుకొద్దాం. ఇక్కడికి ఎందుకని వచ్చామో? మొన్న ఎవరికి దెబ్బ తగలేదు కదా. ఇక్కడే ఇన్స్పెక్టర్ పాండాని అడ్మిట్ చేశారు. అతనే మనల్ని కాపాడగలరు. అప్పుడప్పుడు నన్ను డాంకీ అంటున్నారు, కానీ నాకంటే పెద్ద డాంకీ మీరే. అరే ఆయన ఒక్కడికే మన గురించి నిజం తెలుసు. అరే ఇలా చూడు, తిండిపోతా, అది వాడికి తెలుసు కదా. మనల్ని చూస్తే వాడు పట్టుకోడా ఏంటే? ఒకవేళ నువ్వు తెలివనే సముద్రం దగ్గరికి వెళ్ళి నిలబడ్డా కూడా తెలివనే అలా నిన్ను ముట్టుకోను కూడా ముట్టుకోదు. ఏంటి అనుమానమా? సముద్రంలో తెలివైన సముద్రం కూడా ఉందా? మనం ఇన్స్పెక్టర్ పాండాకి సిగ్నల్ ఇవ్వాలి. చూడండి, ఆ నలుగురు ఇన్స్పెక్టర్ పాండాని అటాక్ చేయడానికి వచ్చారు. పట్టుకోండి. అరే చూస్తారేంట్రా, పట్టుకోండి. మళ్ళీ పోలీసా? పారిపోండి. జస్ట్ మిస్ లేకపోతే అంతే. ఏ డాంకిల్లారా, ఇక్కడికి ఎందుకని వచ్చారో? ఇది పోలీసుల చోటు. ఒక మనిషిని పట్టుకోవాలంటే వాడిని అన్ని చోట్ల వెతుకుతారు, కానీ వాడు ఉన్న చోట వాడిని వెతకరు. ఏంటి అనుమానమా? నాకు తల తిరిగిపోతుంది. ఎందుకని నువ్వు అనవసరంగా ఇంత పెద్దగా మాట్లాడుతున్నావు చుట్టూ?
అరే ఏంటయ్యా, తను ఎప్పుడు ఈ భాషలోనే మాట్లాడుతుంటాడు, కానీ నువ్వు ఆ భాషలో మాట్లాడడం ఆపేయి. ఏయ్, అది నా మాతృభాష. దాని గురించి తప్పుగా మాట్లాడితే నేను నిన్ను బట్టల్లా ఉతికి ఆరేస్తాను. నా పేరు లల్లన్, అర్థమైందా? లల్లన్. నువ్వు డాంకీవి, నీకు తొందరపాటు ఎక్కువ. భలే దద్దమ్మవి, కానీ లల్లనివి కాదు. మరి ఎవరై ఉంటారో? నువ్వు హనీవి. హనీవి. అది సరే, అసలు ఈ హనీ అనేవాడు ఎవడో? మీ అందరికి బ్రెయిన్ పాడైపోయిందా ఏంటే? ముందు ఇన్స్పెక్టర్ ని కొట్టి కొట్టి తల తిరిగిపోయేలా చేశారో, మళ్ళీ మీరే పోలీసులకు ఫోన్ చేసి చెప్తున్నారు. ముందు వీడిని ఇక్కడ నుంచి బయటికి తరివేయండి. మీ మాతృభాషను వదిలేసి తెలుగులో మాట్లాడుతున్నారు. ఇక్కడ నుంచి తప్పించుకొని పారిపోతున్నారు. మళ్ళీ గూడెనికి వెళ్లకుండా ఇక్కడికే వచ్చి చేరుకున్నారు. 2 రోజుల నుంచి పరిగెత్తి పరిగెత్తి నేను అలసిపోయాను. సరే, ఎందుకని ఇప్పుడు అనవసరంగా దిక్కులు చూస్తున్నారు? ఈ రోజు పార్టీ ఉంది. దేశంలో ఉన్న డాన్లు అందరూ వస్తున్నారు. ఈ పాటికి బాస్ కూడా వచ్చుంటాడు. మనం వెళ్ళి చేరుకోలేదనుకో మన మీద చాలా కోపడతారు. బాస్ ఎక్కడికి వస్తారా? అరే, బాసేగా అందరినీ పిలిచారు, ఆయనలే రాకుండా ఉంటారు. ఇక్కడి నుంచి మన రోడ్డుకి తప్పించుకొని పరిగెత్తాలి కదా. ఎందుకని అక్కడే నించొని అనవసరంగా అటు ఇటు దిక్కులు చూస్తూనే ఉన్నారు? అలా అయితే రోడ్లో కలుసుకున్న వాళ్ళు గ్యాంగ్స్టర్స్. వాళ్ళలో హనీకి బదులు మనం వీడిని తీసుకొచ్చామా? అరే ఏంటి నువ్వు నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావో? అరే అదేం లేదన్నయ్యా, మీరు చెప్పేది నిజమే. బాసు కోపడతారు. సరే ఓకే, కానీ పార్టీ జరిగే చోటుకు తీసుకెళ్ళండి. Mind starter. I'm loving this. అరే ఏంటిది? బయట దేశం వాళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. డాన్స్ పాట ఉంటే భలే ఉంటుంది. ఇదిగో అన్నా, మాలాగా డాన్ వేషం వేసుకొచ్చే సరుకు దొంగతనం చేస్తున్నారా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇక్కడ ఏం జరుగుతోంది? నువ్వు దారుణమైన బాసువే, శ్వాస ఆగిపోయిన బాసువే, కానీ నువ్వు అసలు బాసువే కాదు. ఏం చెప్పావు? అవునా, నువ్వు గడ్డివి, కానీ వీళ్ళందరూ కలిసే నిన్ను ఎండి గడ్డిగా మార్చేశారు. అలా అయితే వీళ్ళ నలుగురు నిన్ను మూర్ఖుడిని చేశారు. నువ్వు కూడా మూర్ఖుడు అయిపోయావు. బుర్ర బొబ్బాస్ పండు లాంటిది. సరైన సమయంలో మనం యూజ్ చేయకపోతే అది పండిపోయి పాడైపోతుంది. ఏంటి అనుమానమా? ఏయ్, నాలాగే వేషం వేసుకుని నాకే బుద్ధులు చెప్తున్నావా? అందరినీ సిద్ధం చేసేయండి. అరే ఏంటయ్యా, చెవులు శేషంగానే పోసుకున్నావా? చెప్పింది వినపడదా? అని కొట్టండి. ఎలా మిమ్మల్ని కొట్టడం? ఎవరు నకిలీ ఎవరు నిజం ఎవరికి తెలుసయ్యా? సరే చెప్పు, మా వీపుల మీద ఎద్దు గుద్దిన ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? లేదా? ఇదిగో చూడండి, ఏదో ఆనవాళ్ళు ఉన్నాయా? లేవు కదా, మేమే ఒరిజినల్. అరే మా వీపుల మీద కూడా ఎలాంటి ఆనవాళ్ళు లేవు. ఇదిగో చూడండి. దీన్నే టైం అని చెప్తారు. గుర్తు కూడా సరిగా తెలియట్లేదు. మనిషి కష్టం వచ్చినా కూడా బాధను తట్టుకుంటాడు. ఏంటి అనుమానమా? చూసారా, ఇరుకుపోయారు. ఇలాంటి అద్భుతమైన నీతిని ఎవరు చెప్తారో చెప్పండి. నేను మాత్రమే చెప్పగలను. అదిగో అక్కడ చూడండి, అతను మష్రూమ్ తింటున్నాడు. నాకు మష్రూమ్ తింటే ఎలర్జీ వచ్చేస్తుంది. అతనే నకిలీ. అవును, మనోడు చెప్పేది కరెక్టే. కొట్టండ్రా. వీళ్ళలో మనోడు ఎవరని ఎలా కనిపెట్టాలి? రూపం ఒకేలా ఉంటే బలం కూడా ఒకేలా ఉండొద్దా? వీళ్ళందరినీ చితకబాది పండ పెడతాను, చూస్తా ఉండు. టైం ప్లీజ్. ఒకేలా ఉండే వాళ్ళని కొట్టకూడదు. అవును అదే. సరే పద, మిగతా వాళ్ళని కూడా వెళ్ళి కుమ్మేద్దాం. ఏం చేస్తున్నావు నువ్వు? లన్నను కొట్టు. ఏ డాంకీ, నన్ను నేనే ఎలా కొట్టుకుంటాను? నువ్వు హనీవి కదా? లేదు బాబు. అయితే ఇదిగో తీసుకో. ఏయ్ పిల్లి, ఈ జోదర్ని కొడతావా? నిన్ను తీసుకో.
రే జోర్దార్, నేను హనీనే. నన్నెందుకు కొడుతున్నా? చెప్తే వినండి. వదిలేండి, వదిలేండి, వద్దు. ఈ లల్లన్ మీద చేయి వేస్తారా మీరు? ఏంటి మిత్రమా మనోళ్ళని ఇలా పడి పడి కూడా ఎత్తావేంటి? నాకెలా తెలుసు ఎవరు ఒరిజినల్ ఎవరు నకిలీ అని? అందుకే నేను అందరినీ కొడతాను బాబు. ఆపండి. వీడు మనోడేనా? లేదు, వీడు మనోడేనా? వీళ్ళ లేకపోతే వీడా? ఎవరు వీళ్ళలో ఎవరు మనవాడు? వీళ్ళలో ఎవరు నకిలీ ఎవరు నిజం? వావ్ బాసు, మీరు ఆదర కొట్టేశారు. వాళ్ళనే పట్టుకోండి. అరే మమ్మల్ని ఎందుకు పట్టుకుంటున్నారు? ఆ వాళ్ళే నకిలీ. ఓహో, అరే మీ వాళ్ళు మీరు కనిపెట్టలేకపోయారా బాస్? అరే మిత్రమా, ఈయన కూడా మనలా ఒకేలా ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోయింది. మనం కూడా ఇన్ని తన్నా సెట్ అనుకున్నాం. అరే ఇతను దన్నా సెట్ అయ్యా. అరే ఇతనేనా మన నిజమైన బాసు? మా అందరికి తెలుసులే. ఇప్పుడు మనందరికీ తెలిసిపోయింది, అంతే కదా బన్నీ? అవును. పేరు తన్నా, తినేది బన్ను, ఉండేది ఇంట్లో. వీళ్ళందరూ నకిలీ. నా రహస్యాన్ని తెలుసుకున్నారు. ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. ఎవరు కదలకూడదు, లేదా ఎముకల్ని లెక్క పెడతాను. ఎముకలు లెక్క పెట్టడానికి చాలా టైం అవుతుంది. ఇప్పుడు అరెస్ట్ చేసుకోండి, పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళక మీరు లెక్క పెట్టుకోండి. దనాసెట్, మీరు ఇక్కడ చేస్తున్నారు? అది అది వచ్చి నేను వచ్చి సార్ ఇతనే గ్యాంగ్ లో బాసు. మిత్రుడిగా ఉండి నన్ను మోసం చేస్తారా? మీ చెమడలు ఒలిచేస్తాను. దన్నా పేరు దన్నా, తినేది బన్ను, ఉండేది ఇంట్లో. ఇన్స్పెక్టర్ పాండా మీరు బాగానే ఉన్నారా? ఏం కాలేదు కదా? ఏదో రకంగా గ్యాంగ్ లీడర్ ని పట్టుకున్నాం. ఆ తర్వాత ఇంటర్నేషనల్ డాన్స్ ని కూడా పట్టుకున్నాం. సార్ అందరినీ పట్టుకున్నాం సార్. నాకు ప్రమోషన్ దొరుకుద్ది కదా? దొరుకుతుంది, తప్పకుండా దొరుకుతుంది. నాకు ప్రమోషన్ దొరుకుతుంది. నేను ఏసీ. నాకు తర్వాత ఏం దొరుకుద్ది? ఆశీర్వాదమే. ఇన్స్పెక్టర్ గా ఉండండి, నమ్మకంగా పని చేయండి, అంతే.